ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు కూడా ఏ విధంగా ఆర్గనైజ్ చేసింది అనేది కూడా ఇందాక మనం చూసుకున్నాం. ఇందాకే ఆల్రెడీ మాట్లాడారు కూడా. సో ఇప్పుడు మెంబర్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్తో మాట్లాడి ఒకసారి ఇంకా ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ అవుతున్నాయి ఈరోజు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నా పేరు డివి యాదగిరిరావు. నేను 31 ఆగస్టు 2020లో రిటైర్ అయ్యాను ఏపీ అమరావతి నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ. తర్వాత ఈ హైదరాబాద్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ కోసం ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అని ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. అది ఫామ్ అయ్యి 5 సంవత్సరాలు కావస్తుంది. చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు విజయవాడ వెళ్ళి చేయలేరు. పెన్షనర్ అయితే రిటైర్ అయిపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులంతా తారుమారు అవుతాయి. కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా మా అసోసియేషన్లో మేము రిప్రజెంట్ చేసుకుంటే వారిని మా సెక్రటరీ ప్రెసిడెంట్ వీళ్ళు చాలా దాన్ని సార్ట్అవుట్ చేస్తూ ట్రెజరీస్తోని కానీ సెక్రటరియట్లో ఉన్న పనులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ఈ అన్నిటి మా సమస్యలను పరిష్కారంగా జరుగుతుంది. మేము ఈవెన్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మేము అసోసియేషన్ ఆఫీస్కి వెళ్ళి మేము సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రతి కార్యక్రమం ఇప్పుడు హెల్త్ ఆస్పెక్ట్లో ఇప్పుడు స్టార్ హెల్త్ ఇటువంటి హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రతి పెన్షనర్ మన అసోసియేషన్ సెక్రటరీ గారిని వాళ్ళని సంప్రదిస్తే మీకు ఫలానా హాస్పిటల్ మీకు మన లిస్టులో ఉంది, మీరు వెళ్ళి జాయిన్ కావచ్చు, మీరు ఇది చేయవచ్చు, మీకు కావాల్సిన సహకారం మేము ఇది చేస్తాం, హెల్ప్ చేస్తామని వాళ్ళను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఆరోగ్య ట్రస్ట్ వాళ్ళ మెంబర్స్తో కూడా కోఆర్డినేట్ చేస్తూ మాకు అసోసియేషన్ చాలా తోడ్పడుతుంది. ఈ చిన్న చిన్న సమస్యలకు మాకు ఏది ఉన్నా అసోసియేషన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మెసేజ్ పెడుతూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తూ సమయము. ఇంకోటి ఇవే కాకుండా మానసిక ఉల్లాసనం కోసం కల్చరల్ యాక్టివిటీసు, ధార్మిక కార్యక్రమాలు, ఇటువంటి చారిటీ కోసం చలివేంద్రాలు ఇవి అరేంజ్ చేయడం. కోవిడ్ పీరియడ్లో హెల్త్ వీళ్ళకు గాంధీ హాస్పిటల్స్ వాళ్ళకు వాటర్ బాటిల్స్ అవి కూడా చేయడం. ఇవి కొన్ని యాక్టివిటీస్ బాగున్నాయండి. పెన్షనర్స్ అసోసియేషన్కు అప్రోప్రియేట్గా వర్క్ చేస్తుంది. నాకు తెలిసిన తెలంగాణలో కానీ ఇతరుల ఏ అసోసియేషన్ ఇంత యాక్టివ్గా చేయలేదు. చాలా మంచి ఇది చిన్ని కొనసాగించాలని నా వంతు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను. చాలా ఆనందదాయకంగా ఉంది అసోసియేషన్. ప్రతి ఒక్కరికి పెన్షనర్స్కు విజయవాడ వెళ్లకుండా ఇక్కడనే చేసుకోవడానికి తోడ్పడుతుంది. దీనికి చాలా మంచి సహకారం అందిస్తున్నారు సుబ్బారాజు గారు, మన నళినిమోహన్ గారు, కార్యవర్గ సభ్యులందరూ కూడా మంచి టీం ఉందండి. ప్రతిదీ అది దీనివల్ల నేను తెలియజేసుకుంటున్నాను. నేను ప్రైమ్ టీవీకి కూడా నేను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా చాలామంది మెంబర్స్ అని అసోసియేషన్లో సెక్రటరీస్ అని ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం.